Hi, hello friends, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. సో మనం ఈరోజు ఈ సెషన్లో టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జామినేషన్ మోడల్స్ ఎస్పెషల్లీ యూజ్ఫుల్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆల్సో ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని ఈరోజు ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే మన లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్లో అయితే గ్రూప్ డికి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఫ్రీగా టీచ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా బిగినర్స్ అండ్ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఉంటే మన లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, గ్రూప్ డి ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫస్ట్ అక్కడి నుంచి వరుసగా చూసుకుంటారండి, ఆర్డర్ బై ఆర్డర్. మీకు ఒక వేలో అర్థమవుతుందండి, ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్ని స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో చూడండి, హౌ టు ఫైండ్ టోటల్ వర్క్. సో మనం ఏదైనా ఒక టాపిక్ ఎలా నేర్చుకుంటాం, ఎస్పెషల్లీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక టాపిక్ తీసుకుంటే ఫస్ట్ టర్మినాలజీ మొత్తం నేర్చుకుంటామండి. ఓకేనా, టర్మినాలజీ ఏమేమి ఉంటుందంటే వర్క్ ఉంటుంది, టైమ్, ఎఫిషియన్సీ. ఓకేనా, ఎఫిషియన్సీ. సో నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ వస్తుంది, అది చెప్పేటప్పుడు నెగిటివ్ ఎఫిషియన్సీ వస్తుంది, అది మళ్ళీ చెప్దామండి. ఇది టోటల్ వర్క్ అండి. వర్క్ అంటే ఇప్పుడు ఒక టాపిక్ మేస్త్రి ఉన్నాడు, ఒక గోడ కడతాడు. ఓకేనా, అతను ఆ గోడ కట్టడం చేసే పని. నెక్స్ట్ టైం ఏమంటే ఈ గోడని ఎంత టైంలో లేదా ఎన్ని డేస్లో కడుతున్నాడు అనేది చెప్పడం. ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు ఈ ఒక గోడ కట్టినాడు ఒక రోజులో అనుకోండి, రెండో రోజు కూడా ఒక సేమ్ గోడ కడతాడు. అంటే ఎఫిషియన్సీ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనమాట. అంటే అతను ఎంత స్పీడ్గా చేస్తున్నాడు వర్క్ అనేది ఎఫిషియన్సీ. తక్కువ టైంలో చేస్తే ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు అండి. ఓకేనా, ఇప్పుడు బి ఉన్నారు, ఇద్దరు ఈ గోడని కడుతున్నారు అనుకోండి సపరేట్గా. ఇప్పుడు ఒక 5 hours ఫినిష్ చేసినాడు కట్టడం, బి వచ్చేసి ఒక 12 hours తీసుకున్నాడు అనుకోండి. ఓకే, సేమ్ వర్క్, అంటే సేమ్ వర్క్, ఒకే టైపు ఒకే లెంత్లో ఉన్న గోడని. అప్పుడు ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉన్నట్టు, ఏకు ఉన్నట్టు. అంటే తక్కువ టైంలో వర్క్ని చేస్తే వాళ్ళకే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టు, బీకి తక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనం ఎంటైర్ ఈ టైమ్ అండ్ వర్క్ టాపిక్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవి రెండు సాల్వ్ చేయడానికి మనం దీన్నే వాడతాం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా దీన్నే వాడతామండి ఈ ఫార్ములాని. ఓకేనా, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. సో ఫర్ సపోజ్ ఎక్స్ అనే అతను డైలీ 5 kilometers నడుస్తున్నాడు అనుకోండి పర్ డే. ఓకేనా, 5 kilometers పర్ డే నడుస్తున్నాడు అనుకోండి, వాక్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు అతను ఒక 10 days అలా నడిచినాడు అనుకోండి, డైలీ 5 kilometers అట్లా 10 days. టోటల్ ఎంత నడిచినట్లు అతను 5 into 10 కదా, 5 into 10 లేదా 10 into 5. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్లో అతని ఎఫిషియన్సీ వచ్చేసి 5 kilometers డిస్టెన్స్ డైలీ అనమాట. ఓకేనా, ఎందుకంటే డేలో 24 hours ఉంటాయి కదా, 24 hours ఉన్నా కానీ ఆ డే మొత్తానికి అతను ఓన్లీ 5 kilometers మాత్రమే నడచగలడు. అంతవరకే ఓపిక ఉంటుంది, దాన్నే ఎఫిషియన్సీ అంటారు. సో అలా 10 days నడిస్తే టోటల్ ఎంత 50 అవుతుంది కదా, 5 into 10 50. ఇక్కడ టోటల్ వర్క్ వచ్చేసి 50, మనకి టోటల్ టైం వచ్చేసి ఎంత ఇచ్చినాడు 10 days క్వశ్చన్లో ఇచ్చినాడు. టోటల్ ఎఫిషియన్సీ ఎంత 5 kilometers పర్ డే. ఓకేనా, ఎగ్జాంపుల్ బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇది మనకు గుర్తుండాల్సింది, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి
ప్రతి క్వశ్చన్కి మన టైం అండ్ వర్క్లో చేసే ప్రతి క్వశ్చన్కి దీన్ని రిలేట్ చేసుకుని ముందుకు పోతాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఇది చూడండి, దీన్ని టైం అండ్ వర్క్లో చైన్ రూల్ అంటారండి. ఓకేనా, M1 D1 T1 W2 ఈజ్ ఈక్వల్ టు M2 D2 T2 W2. సో దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు. సో W1 యువతలకు వస్తుంది, W2 యువతలకు వస్తుంది అనమాట. సో ఇక్కడ M అంటే మెన్, యాక్చువల్గా దీన్నే ఎఫిషియన్సీ కూడా అని అంటామండి, మ్యాన్ పవర్ ఎఫిషియన్సీ. టీ అంటే డేస్, డి అంటే డేస్, టీ అంటే టైమ్ ఇన్ హవర్స్, W అంటే వర్క్ అనమాట. ఓకేనా, సో ఈరోజు మనం నార్మల్గా ఈ బేస్ మీద, ఈ ఫార్ములా బేస్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఎలా ఇస్తున్నాడు ఎగ్జామ్లో అనేది నేర్చుకుందాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, D can complete a work in 18 days and E can do the same work in half time of D. If they both work together, how long will they take to finish the work? D ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు ఈ అదే పనిని D యొక్క సగం సమయంలో చేయగలడు. వారిద్దరూ కలిసి పని చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి, సో మనం ఏం చేస్తామంటే, ఇంతకుముందు అయితే ప్రతి క్వశ్చన్కి షార్ట్ కట్ చెప్పుకుంటూ పోయేవాడిని, అంటే స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే, అకార్డింగ్ టు క్వశ్చన్ ర్యాండమ్గా క్వశ్చన్స్ చేద్దాం. సో ఆ క్వశ్చన్స్కి ఎన్ని మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అనేది విత్ ఇంక్లూడింగ్ షార్ట్ కట్ కూడా చెప్తానమాట. సో ఈ క్వశ్చన్ చూడండి, డి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 18 డేస్లో చేస్తాడు. ఈ సేమ్ డి ఏదైతే వర్క్ చేసినాడో ఈ అదే వర్క్ని ఏం చేసినాడు, ఎలా చేస్తాడు? హాఫ్ టైమ్ ఆఫ్ డి ఎంత టైం తీసుకుంటే అందులో హాఫ్ తీసుకుంటాడు, అంటే 9 డేస్ కదా. 18/2 9 డేస్, 18లో హాఫ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే, డైరెక్ట్గా ఫార్ములా అండి. డి ఒక పనిని 18 రోజుల్లో చేస్తే, ఈ ఒక పనిని 9 రోజుల్లో చేస్తే వారిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడంటే, డైరెక్ట్గా A ఇంటూ B బై A ప్లస్ B అనమాట. సో ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. సో 18 ఇంటూ 9 బై 18 ప్లస్ 9 27, 9 3 27, 3 6 18. ఎన్ని రోజుల్లో అయిపోతుంది? 6 డేస్లో అయిపోతుంది. ఎప్పుడు ఇద్దరు గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ అవుతుందండి. ఓకేనా, డైరెక్ట్గా A ఇంటూ B బై A ప్లస్ B, 18 ఇంటూ 9 బై 27, దట్ ఈస్ 6 డేస్. ఓకే, దీనికి ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. సో ఇంకో మెథడ్ ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు 2 మెంబర్స్ కాబట్టి ఈజీగా చేసేస్తున్నాం అనమాట. నెక్స్ట్ రాబోయే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, 3 మెంబర్స్లో ఒకరు కొన్ని రోజులు ఉంటారు, ఇంకొకరు కొన్ని రోజులు ఉంటారు, ఇద్దరు కలిసి చేస్తారు. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇస్తారు కదా, దానికి తగ్గట్టు మనము ఒక మెథడ్ని నేర్చుకుందాం. అది రేషియో మెథడ్ అండి, డిఈ. ఓకేనా, సో ఇదేమో 18 డేస్, ఇదేమో 9 డేస్, ఈ ఏమో 9 డేస్. ఇప్పుడు రేషియో ఎంత వస్తుంది? 2:1. 9 1 9, 9 2 18. ఇదేమో టైం రేషియో అండి. ఓకేనా, టైం రేషియో. ఇవేమో వాళ్ళ టైం, ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే టైం. ఇదేమో టైం రేషియో. ఇప్పుడు ఎఫిషియన్సీ తీసుకుంటామండి. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకేనా, ఇప్పుడు ఒకరికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉందనుకో వాళ్ళు త్వరగా పని చేయగలుగుతారు, అంటే తక్కువ టైంలో. ఒకరికి ఎఫిషియన్సీ తక్కువ ఉందనుకో వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. అంటే ఎఫిషియన్సీ పెరిగితే టైం తగ్గుతుంది, లేదా ఎఫిషియన్సీ తగ్గితే టైం పెరుగుతుంది. సో ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం రేషియో 2:1 అయినప్పుడు డైరెక్ట్గా ఎఫిషియన్సీ రేషియోలో ఏం రాసుకోవచ్చండి? 1:2. సో ఈ కాన్సెప్ట్ మనము రేషన్ ప్రపోర్షన్లో ఇన్వర్స్ రేషియో అనే కాన్సెప్ట్లో చేసామండి. సో అందుకే మన గ్రూప్ డి ప్లేలిస్ట్ ఉంది కదా, మ్యాథ్స్ని వరుసగా చూసుకుంటారండి. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి టాపిక్ అయితే అర్థమవుతుందండి నీట్గా. ఓకేనా, ఇప్పుడు చూడండి వచ్చింది కదా ఎఫిషియన్సీ. సో మనకి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు? టైం ఇంటూ ఎఫిషియన్సీ. టోటల్ టైం ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కోవాలి మనం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు
టైం ఎంతండి? ఇప్పుడు డి గురించి మాట్లాడుతున్నాం. డి 18 days. ఓకే, ఎంత ఎఫిషియన్సీతో? 1 ఎఫిషియన్సీ. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 18 into 1, 18 parts. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎలా వస్తుంది? 9 into 2 ఆల్సో 18. చూడు, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఈ గురించి మాట్లాడుతున్నా. 9 daysలో ఒక పని చేస్తారు 2 ఎఫిషియన్సీతో. ఎన్ని పార్ట్స్? 18 parts వర్క్. సో ఇప్పుడు డి ప్లస్ ఈ కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఈ 18 parts ఆఫ్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారంటే, సో టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అనమాట. ఎఫిషియన్సీ ఏమవుతుంది? డి ప్లస్ ఈ ఇద్దరు కదా పని చేస్తుంది, 1 + 2 3 అవుతుంది. దట్ ఈజ్ 6 days అనమాట. ఓకేనా? 6 days. సో ఈ 18/3 ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు డిఈ ఎఫిషియన్సీ ఎట్లా ఏ రేషియోలో ఉన్నాయి? 2:1 రేషియోలో ఉన్నాయి. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 3. టోటల్ వర్క్ ఎంత? 18. ఇందాక కనుక్కున్నాం కదా. సో మనకేం తెలుసు? వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 18 parts. మనం కనుక్కోవాల్సింది టైం, ఇద్దరు కలిసి పని చేస్తే. సో ఇద్దరు కలిసి ఎఫిషియన్సీ ఎంత? 3 parts. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 18/3, దట్ ఈజ్ 6 days. సో ఈ క్వశ్చన్ ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏమంటే, మనం నెక్స్ట్ చేయబోయే క్వశ్చన్స్ అన్నీ దీని మీద డిపెండ్ అయ్యి చాలా ఈజీ వేలో వస్తాయి అన్నమాట. అందుకే దీన్ని ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, A can do a piece of work in 15 days and B can do the same piece of work in 20 days. The time taken by them working together to do the same work is. A ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు మరియు B అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. వారు కలిసి అదే పని చేయడానికి పట్టే సమయం ఎంత? సేమ్ అండి, ఇది కూడా లాస్ట్ ప్రాబ్లం లాగే. సో ఏ ఒక పనిని 15 days, బి ఒక పనిని 20 days. ఇద్దరు కలిసి పనిచేస్తే A into B/A+B. ఇద్దరు ఉన్నప్పుడు ఇదే వాడండి, చాలా సింపుల్గా వస్తుందండి. ఓకేనా? 15 into 20 divided by 35. 5 7s are 35, 5 4s are 20, అంటే 60/7. 60/7 అంటే ఎంత వస్తుంది? ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పాలండి. ఓకేనా? సో ఫ్రాక్షన్ ఫామ్ ఎవరికైనా తెలియకపోతే చేస్తున్నా చూడండి. 7 8s are 56 కదా, 4 ఉంటుంది, అంటే 8 4/7. 8 4/7 డేస్లో కంప్లీట్ చేస్తారనమాట. ఓకేనా? ఫ్రాక్షన్ ఇలా చేయాలి. లాస్ట్ ప్రాబ్లమ్కి రేషియో మెథడ్ ఎందుకు చెప్పానంటే, ఇంట్రొడక్షన్ కదా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుందని చెప్పిన. ఓకేనా? ఇద్దరు ఉంటే A and B మాత్రమే ఇద్దరే ఉండి వాళ్ళ అలోన్ వర్క్ వీళ్ళ అలోన్ వర్క్ ఇస్తే ఇదే చేయండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ముగ్గురు ఉన్నారు చూడండి. If A can do a piece of work in 8 days, B can do it in 10 days and C can do it in 20 days, then in how many days A, B, C together to do the same work? A ఒక పనిని 8 రోజుల్లో, B 10 రోజుల్లో మరియు C 20 రోజుల్లో చేయగలరు. అప్పుడు A, B మరియు C కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఓకే, నేను ముగ్గురు ఇస్తే ఖచ్చితంగా నేను రేషియో మెథడ్ వాడతానండి, ఎందుకంటే చాలా సింపుల్గా వస్తుంది. A:B:C కనుక్కుందాం ఫస్ట్. ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 8 days, యాజ్ వెల్ యాజ్ B 10 days అండ్ C వచ్చేసి 20 days. సో ఇదేమో టైం కదా, ఇదేమో టైము. నెక్స్ట్ మనము టైం రేషియో కనుక్కుందాం. సో 2 4s, 2 5s, 2 10s. ఓకేనా? ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో కనుక్కుందాం. ఇది చూడండి, ఎఫిషియన్సీ రేషియో కనుక్కునేది 2 ఉన్నప్పుడు డైరెక్ట్గా రివర్స్ చేస్తాము. ఇప్పుడు 3 ఉన్నప్పుడు మనం రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ రేషియో కావాలంటే ఏ రేషియో దీన్ని ఇది కాకుండా 4 కాకుండా మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. 5 into 10 50. ఇప్పుడు B కావాలంటే B కాకుండా మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. 4 into 10 40. ఇప్పుడు C కావాలంటే C కాకుండా మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. 5 4s are 20. ఎంత వచ్చింది? 5:4:2. ఎందుకంటే 0s 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 క్యాన్సిల్ అయిపోతాయి. 5:4:2 రేషియో వస్తుంది మనకి. ఏది? ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే ఏం చేస్తాం? 8 into 5 40 వచ్చిందా? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 40.
10 into 4 40, అగైన్ 20 into 2 40. ఇలా వస్తేనే మనకి కరెక్ట్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ముగ్గురు కలిసి పనిచేయాలా. టోటల్ ఎఫిషియన్సీ ఎంతండి? 11 కదా. 5 + 4 + 3 టోటల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 11. సో అలాగే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 40. మనకి ఫార్ములా ఏమి? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 40 ఈజ్ ఈక్వల్ టు టైం మనం కనుక్కోవాలి ముగ్గురు కలిసి పనిచేస్తే. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 11. సో టైం ఈజ్ ఈక్వల్ టు 40/11. 40/11 అంటే సో 11 3 = 33, ఇంకా 7 ఉంటుంది అంటే 3 7/11. సో ఆప్షన్ ఏ అనమాట. సో ఈ ఫ్రాక్షన్ ఫామ్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు 40/11 కదా, 40ని 11తో డివైడ్ చేయాలి. 11 3 = 33, 7 ఉంటుంది అంటే 3 7/11 ఇలా రాసుకుంటామండి. ఓకేనా? అదే ఇక్కడ కూడా రాస్తున్నాం. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇది రేషియో మెథడ్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి చాలామంది ఫార్ములా యూజ్ చేస్తారు, 1 day వర్క్ తీసుకొని చేస్తారు. మేబీ అది నాకు ఒక లెంతీ అనిపించింది. ఇది చాలా సింపుల్, ఎందుకంటే ఈ మెథడ్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి 2 రోజులు వర్క్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ లాస్ట్ 2 రోజుల్లో ఉంటారు, మధ్యలో కొంతమంది వెళ్ళిపోతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది చాలా సింపుల్ వే అనిపించింది అండి నాకు. ఓకే, అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. అమృత్ హ్యాస్ ట్వైస్ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్ దాన్ కౌశల్. టుగెదర్ దే కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 6 days. ఇన్ హౌ మెనీ డేస్ కౌశల్ విల్ కంప్లీట్ దట్ వర్క్ అలోన్? అమృత్ కౌశల్ కంటే 2 రెట్లు ఎక్కువ పెయింటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాడు. వారిద్దరు కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. కుశల్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? డైరెక్ట్గా చెప్పండి. అమృత్ అనే అతను కుశల్ కంటే ఎంత? ట్వైస్ ఎఫిషియెంట్ కదా, కెపాసిటీ ఇచ్చిన అన్నీ చెప్పినాడు కదా, ట్వైస్ ఎఫిషియన్స్ అంటే ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 3. ఓకేనా? మనకి ఇచ్చింది ఎఫిషియన్సీ అనమాట. టోటల్ ఎఫిషియన్సీ 3. టోటల్ టైం ఎంతండి? ఇద్దరు కలిసి ఆ పనిని 6 daysలో కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు? టోటల్ వర్క్ కనుక్కోవచ్చు కదా. ఓకే, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ తెలియదు మనకి, టైం ఎంత? 6 days. ఓకే, ఎఫిషియన్సీ ఎంత? టోటల్ ఎఫిషియన్సీ 3 ఎంత? 18 parts. సో ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ వచ్చేసి 18. ఇప్పుడు ఎవరు? కుశల్ కదా. కుశల్ ఎఫిషియన్సీ ఎంత? కుశల్ ఎఫిషియన్సీ 1 part అంటే ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడో చెప్పాలి టోటల్ వర్క్ని. సో అగైన్ మనకి ఏం తెలుసు? వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ, దట్ ఈజ్ వర్క్ ఈజ్ 18. మనం టైం కనుక్కోవాలా. ఎవరి టైం? కుశల్ ఎఫిషియన్సీ ఎంత? 1 part per day అంటే టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 18 days. ఓకేనా? 18 daysలో కంప్లీట్ చేసేస్తాడు. చాలా సింపుల్ అండి. కావాలంటే మళ్ళీ రివైండ్ చేసి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రాబ్లం చూడండి. ఏ కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 40 days. ఇఫ్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఇట్ టుగెదర్ ఇన్ 30 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బి అలోన్ కంప్లీట్ ద టాస్క్? ఏ ఒక పని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ మరియు బి కలిసి 30 రోజుల్లో పూర్తి చేయగలిగితే బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు? ఓకే, చూడండి. ఫస్ట్ రేషియో మెథడ్ చెప్తాం, తర్వాత షార్ట్ కట్ చెప్తాం. సో ఏ ఒక పనిని 40 రోజుల్లో చేస్తే, ఓకేనా, బి తెలీదు కానీ ఏం చెప్పినాడు మనకు క్లూ? ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని 30 రోజుల్లోనే పూర్తి చేస్తే బి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడో చెప్పాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది టైమ్స్ ఇచ్చిండేది. 4:3 అనేది ఏమవుతుంది? టైం రేషియో. సో 3:4 అనేది ఏమవుతుంది? ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు చూడండి,
ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 4, ఏ ఒక్కడే 3. అప్పుడు బి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? బి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమవుతుందండి. ఏ ప్లస్ బి అనేది 4 ఎఫిషియన్సీ అయితే ఏ ప్లస్ బి, ఏ ఒక్కడంతా 3 ఎఫిషియన్సీని ఇక్కడ ఉంది. అంటే 3 + 1 4 కదా, అప్పుడు బి ఎంత అవుతుంది? 1 ఎఫిషియన్సీ. సో ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందామా? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 30 × 4 120 కదా, 40 × 3 ఆల్సో 120. ఇలా చేస్తే మనం చేసే ప్రాసెస్ కరెక్ట్ అని అర్థం అండి. ఓకేనా? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 20. బీది కదా మనం కనుక్కోవాల్సింది టైము. సో బి ఎఫిషియన్సీ ఎంత అండి? 1. సో మనకి టైం అనేది తెలీదు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 120. టైం అనేది ఎంత తెలీదు. ఎఫిషియన్ అనేది 1 కదా. దట్ ఇంప్లైస్ టైం ఏమవుతుంది? 120 days. అంతే కదా. 120/1 అంటే 120 days డైరెక్ట్గా. ఓకేనా? దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ ఎన్ని రోజులు? 40 days. ఏ ప్లస్ బి ఎన్ని రోజులు? 30 days. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. సో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసండి. ఇక్కడ ఏమంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై అనమాట. ఓకేనా? 40 × 30 డివైడెడ్ బై 40లో 30 పోతే ఎంత? 10. 0 0 క్యాన్సిల్, 120. సో బి అలోన్ వర్క్. సో ఎప్పుడైనా ఒకరిది అలోన్ వర్క్ ఇచ్చి వాటితో పాటు ఇంకొకరు కలిసి చేస్తే వర్క్ ఇచ్చిన టైం ఇచ్చినప్పుడు రెండో వ్యక్తిది కనుక్కోవాలంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై అనమాట. ఓకేనా? సింపుల్ స్టెప్. ఇందాక ఎందుకు చెప్పానంటే అలవాటు అవుతుందని చెప్పానండి ఆ మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Ranga and Raju together can complete a task in 6 days. If Ranga alone can complete the same task in 18 days, then how many days will Raju take to complete the task? రంగా మరియు రాజు కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. రంగా ఒక్కడే అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలిగితే రాజు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సో సింపుల్ అండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? రంగా అండ్ రాజు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక పనిని 6 రోజుల్లో చేయిస్తే నెక్స్ట్ రంగా ఒకడే ఆ పనిని 18 రోజుల్లో చేస్తాడు. సేమ్ లాస్ట్ ప్రాబ్లం చెప్పినాను కదా, అలాగే 18 × 6 బై 18 - 6 12. 6 2s 12, 2 9s 18. దట్ ఈస్ 9 days. ఓకేనా? ఎవరు? రాజు ఒక్కడే ఆ పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు. సేమ్ ఇందాక వాడిన ఫార్ములానే, ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై. ఓకేనా? చాలా సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A and B together can do a piece of work in 6 days and A alone can do the same piece of work in 9 days. In how many days will B alone complete the same work? A and మరియు B కలిసి ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. మరియు A ఒంటరిగా అదే పనిని 9 రోజుల్లో చేయగలరు. B ఒంటరిగా అదే పనిని 8 రోజుల్లో చేయగలరు. సేమ్ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేసినాం కదా, సేమ్ అలాంటి క్వశ్చన్ అండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1 అని టైప్ చేసి కామెంట్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో ఫార్ములా ఏం చెప్పాను? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై అనమాట. ఓకే, ఇది యూజ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చండి. ఎక్స్ డస్ 25% ఆఫ్ వర్క్ ఇన్ 20 days. వై జాయిన్స్ అప్ విత్ ఎక్స్ అండ్ దే టుగెదర్ డూ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ వై అలోన్ డూ ద సేమ్ వర్క్? ఒక పనిలో ఎక్స్ 25% పనిని 20 రోజుల్లో చేస్తాడు. వై ఎక్స్తో కలిసి మిగిలిన పనిని 15 రోజుల్లో చేస్తాడు. అయితే వై ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా చూడడానికి ట్రిక్కీగా ఉంది కానీ చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. సింపుల్ వేలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎక్స్ అనే అతను ఎంత పని చేసినాడు?
25% ఆఫ్ వర్క్ చేసినాడు ఎన్ని రోజుల్లో? 20 డేస్లో. కానీ మనం ఎప్పుడైనా టోటల్ వర్క్నే కన్సిడర్ చేస్తాము. ఎంత? 100% ఆఫ్ వర్క్ చేసే ఎఫిషియన్సీని మాత్రమే తీసుకుంటాము. అంటే ఇప్పుడు 25% వర్క్ని 20 డేస్లో చేస్తే మనకేం కావాలా? 100% ఆఫ్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరో చెప్పాలి. అంటే 25 4 100, 4 × 20 దట్ ఈస్ 80 డేస్. ఓకేనా? ఎక్స్ ఒక పనిని 80 రోజుల్లో చేయగలడు. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? ఈ ఎక్స్కి వై కూడా తోడైనప్పుడు వాళ్ళు రిమైనింగ్ వర్క్ అన్నాడు. టోటల్ 100% వర్క్ అంటే ఎక్స్ 25% వర్క్ చేసినాడు. ఇంకా రిమైనింగ్ ఎంత వర్క్ ఉంటుంది? 75% ఆఫ్ వర్క్ని వాళ్ళిద్దరు కలిసి 15 డేస్లో కంప్లీట్ చేసినారు. అయితే మనకి ఏం కావాలా? 100% ఆఫ్ వర్క్నే మనం కన్సిడర్ చేస్తాము. అయితే ఇక్కడ చూడండి, 75% ఆఫ్ వర్క్ని వాళ్ళిద్దరు కలిసి 15 డేస్లో కంప్లీట్ చేస్తే మనకేం చెప్పాలా? 100% ఆఫ్ వర్క్ని చెప్పాలా? 15 5 75, 5 20 100 అంటే 20 డేస్. ఎవరు? ఎక్స్ మరియు వై కలిసి ఆ పనిని, మిగిలిన మొత్తం పనిని 20 రోజుల్లో చేయగలరు. ఇప్పుడు చూడండి, మనకు ఒకటి ఫామ్ వస్తుంది. ఎక్స్ ఒక పనిని 80 రోజుల్లో చేయగలడు. ఎక్స్ ప్లస్ వై ఇద్దరు కలిసి ఆ పనిని 20 రోజుల్లో చేయగలడు. సో ఇందాక లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ చేసినాం కదా, సేమ్ అదే ఫామ్లోకే వస్తుంది. ఇప్పుడు వై అలోన్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 80 × 20 డివైడెడ్ బై 80లో 20 పోతే 60. ఎక్స్ మైనస్ వై కదా, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ ఏం చేస్తాం? 0 0 క్యాన్సిల్, 2 3 6. ఏమొస్తుంది? మొత్తానికి వై ఈజ్ ఈక్వల్ టు 80/3. సో ఫ్రాక్షన్ ఫామ్ అంటే 3 8, 3 2 6, 2 వస్తుంది, 3 6 18, అగైన్ 2 వస్తుంది. సో ఎంత వస్తుంది? 26 2/3 డేస్. ఓకేనా? చూద్దాం ఆప్షన్ ఏమో. 26 2/3 డేస్, దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా? చాలా సింపుల్ కదా. సో మనం వర్క్ని ఎప్పుడైనా ఏం చేస్తాం? మనం 100%కి అజ్యూమ్ చేసుకునే చేస్తాము. అలాగే ఇక్కడ చేసాము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ అలోన్ ఇన్ 30 డేస్ అండ్ 40 డేస్ రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్ ఇఫ్ ద వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ స్టార్టింగ్ విత్ బి ఆన్ ద ఫస్ట్. ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 30 మరియు 40 రోజుల్లో చేయగలరు. మొదటి రోజు బితో ప్రారంభించి వారు ప్రత్యామ్నాయ రోజులలో పని చేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది? ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్, కానీ నేను చాలా సింపుల్గా చెప్తాను, నీట్గా వినండి. సో ఏ అనే అతను ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలండి? 30 రోజుల్లో పూర్తి చేయగలడు. సేమ్ బి అనే అతను అదే పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇదేమో టైం కదా. నెక్స్ట్ టైం రేషియో ఎంత వస్తుంది? 3:4 వస్తుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 4:3 వస్తుంది. ఇటువరకు ఓకే కదా రేషియో మెథడ్. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 40 × 3 120. ఇలా చేసిన 30 × 4 కూడా 120నే. ఇలా వస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇటువరకు ఓకే, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసినాము, రైట్. ఇప్పుడు ఏమన్నాడు? వాళ్ళు ఆల్టర్నేటివ్ డేస్లో వర్క్ చేయాలి. అంటే స్టార్టింగ్ విత్ బి, ఫస్ట్ రోజు బి పని చేస్తే ఎంత ఎఫిషియన్సీతో చేస్తాడు? 3 ఎఫిషియన్సీ. టోటల్ 120 పార్ట్స్ వర్క్ ఉంటే ఫస్ట్ రోజు 3 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రోజు ఎవరు పని చేస్తారు? ఏ పని చేస్తాడు. ఏ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది కదా. నెక్స్ట్ రోజు మళ్ళీ బి చేస్తాడు. సో అలా ఆల్టర్నేటివ్ డేస్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, సో ఈ 3 + 4 ఎంత? 7 పార్ట్స్. ఈ 7 పార్ట్స్ అనేది
2 days వర్క్ కదా, బి ఒక రోజు, ఏ ఒక రోజు, అంటే 4 + 3 7 పార్ట్స్ వర్క్ అనేది 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, 7 పార్ట్స్ కదా, ఇలా రాసుకోండి. ఇక్కడేమో 120 కంప్లీట్ చేయాలి. సో దగ్గరగా ఏమొస్తుందండి, 120కి 7కి ఎంత మల్టిప్లై చేస్తే దగ్గరగా వస్తుంది. సో 7 × 17 కదా, 7 × 17 ఎంత, 119, అంటే 1 పార్ట్ మిగులుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, బీతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఎవరు స్టార్ట్ చేయాలా, నెక్స్ట్ డే బి కదా. సో ఈ 1 పార్ట్ వర్క్ ఎవరు చేయాలా, బి చేయాలి. సో ఇప్పుడు ఎంత వస్తుందంటే ఓవరాల్గా ఈ 7 పార్ట్స్ అనేది 2 days వర్క్ కాబట్టి ఈ 17కి కూడా మనం ఏం చేస్తామంటే ఇంటూ 2 చేస్తాము. అంటే 17 2s 34. ఇంకెంత వర్క్ మిగిలిపోయింది, 1 పార్ట్ వర్క్. అది ఎవరు చేయాలి, బి చేయాలి. డివైడెడ్ బై 3. ఓకేనా, 34 1/3. ఈ 17 డబల్ ఎందుకు చేయాలంటే ఈ 7కి 17తో మల్టిప్లై చేసినాం. ఓకే, ఈ 7 అనేది 2 days వర్క్ కదా, ఇందాకే చెప్పాం కదా. కాబట్టి ఆ మల్టిప్లేయర్కి కూడా మనం ఏం చేస్తాం, ఇంటూ 2 చేస్తాము. అప్పుడు 34 వస్తుంది. అంటే 7 × 17 119 కదా. ఇంకా 1 పార్ట్ మిగులుతుంది. ఈ 1 పార్ట్ వర్క్ ఎవరు చేయాలా, బి చేయాలా. ఎంత ఎఫిషియన్సీతో చేస్తాడు, 3 ఎఫిషియన్సీతో. సో ఆన్సర్ వచ్చేసి 34 1/3 అనమాట. చాలా చాలా సింపుల్ అండి. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం ఇలాంటిదే, కన్ఫ్యూజన్ ఉంటే. ఇది చూడండి, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days and 12 days రెస్పెక్టివ్లీ ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ బిగినింగ్ విత్ ఏ, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ కంప్లీటెడ్. ఏ మరియు బి ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ఏతో ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజుల్లో పనిచేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఓకేనా, సేమ్ ఇలా ఇందాక చేసిన క్వశ్చనే. కన్ఫ్యూజన్ అంటే మళ్ళీ నీట్గా వినండి. ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడండి, 10 రోజుల్లో చేస్తాడు. సేమ్ అదే వర్క్ని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, 12 daysలో చేస్తాడు. సో ఇది టైం కదా, ఇది టైము. నెక్స్ట్ టైం రేషియో ఎంత వస్తుందండి మనకి, 2 5s 10, 2 6s 12. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, రివర్స్ అవుతుంది, 6:5. సో ఓకేనా, ఇప్పుడు టోటల్ వర్క్ ఎంతండి, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 12 5s 60. ఓకేనా, నెక్స్ట్ 10 6s కూడా 16. సో మనకు వచ్చింది రైట్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఏతో స్టార్ట్ చేస్తారంట వర్క్. ఏతో స్టార్ట్ చేస్తే ఫస్ట్ రోజు ఎన్ని పార్ట్స్ అయిపోతుంది, 6 parts ఆఫ్ వర్క్ అయిపోతుంది. సెకండ్ రోజు ఎవరు చేయాలి, ఆల్టర్నేటివ్ డేస్ కదా. నెక్స్ట్ బి చేస్తాడు. బి వర్క్ చేస్తే సెకండ్ డే ఎంత అయిపోతుంది, 5 parts అయిపోతుంది. ఓకేనా, 6 + 5 ఎంత, 11 parts. ఈ 11 parts అనేది 2 days వర్క్ కాబట్టి కదా. సో ఈ 11 partsతో 60కి టోటల్ వర్క్ కింద 60 parts. సో 2 daysలో ఎంత అయిపోతుంది, 11 parts. 11కి ఎంత మల్టిప్లై చేస్తే 60కి దగ్గర పోతుంది, ఇంటూ 5 చేస్తే 55కి అవుతుంది. ఇంకెంత మిగిలిపోతుంది, 5 parts మిగిలిపోతుంది. ఈ 5 parts వర్క్ ఎవరు చేయాలి, సో బితో ఎండ్ అవుతుంది, మళ్ళీ ఏతో స్టార్ట్ అవుతుంది కదా, ఏ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా మల్టిప్లైయర్ కూడా మనం ఏం చేస్తాం, ఇంటూ 2 చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 10 days అవుతుందండి. ఎందుకంటే 11 parts అనేది మనకి 2 days వర్క్ కాబట్టి మనకు వచ్చిన మల్టిప్లేయర్ కూడా మనం ఏం చేస్తాం, ఇంటూ 2 చేస్తాం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఎంత మిగిలిపోయింది, 5 డివైడెడ్ బై ఎవరు చేయాలి, ఏ. ఎంత ఎఫిషియన్సీతో, 6 ఎఫిషియన్సీతో. దట్ ఈస్ 10 5/6. సో మన ఆన్సర్ 10 5/6. దట్ ఈజ్ ఆప్షన్ డి అండి. ఓకేనా, ఆల్టర్నేటివ్ డేస్ వస్తే ఇలా చేయండి. చాలా చాలా సింపుల్గా అయితే ఆన్సర్ తీసుకురావచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పంకజ్ కెన్ డూ 1/5 ఆఫ్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అండ్ జగత్ కెన్ డూ 1/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్. పంకజ్ ఒక పనిలో 5వ వంతు పనిని 6 రోజుల్లో చేయగలడు మరియు
జగత్ అదే పనిలో 4వ వంతు పనిని 8 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి ఆ పని చేస్తే ఆ పని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్యను కనుగొనండి. ఇది చూడండి, ఇది కూడా చాలా సింపుల్ అండి. సో పంకజ్ అనే అతను ఉన్నాడు. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎక్స్ అనుకోండి, తెలుసు కదా, టోటల్ వర్క్ ఎక్స్ అనుకోండి. ఈ ఎక్స్ వర్క్లో 1/5 కదా, 1/5 ఆఫ్ అంటే ఇచ్చాడు కదా, 1/5 ఆఫ్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 6 రోజుల్లో చేస్తున్నాడు. అయితే టోటల్ వర్క్ని అయితే 5 6 30 డేస్లో చేస్తాడు పంకజ్. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ జగత్ ఏం చేస్తున్నాడంటే సేమ్ అదే వర్క్లో 1/4, సో 1/4 ఆఫ్ వర్క్ని 8 డేస్లో చేస్తే టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 32 డేస్లో చేస్తాడు. అర్థమైనా? ఇక్కడేమో మనకి ఎవరి వర్క్ వచ్చింది? పంకజ్ టైం వచ్చింది. ఇక్కడేమో జగత్ టైం వచ్చింది. ఇద్దరు కలిసి పని చేస్తే ఏమవుతుందండి? సో మనకు తెలుసు కదా, 30 × 32 డివైడెడ్ బై A × B బై A + B గుర్తుంది కదా. సో ఎంత వస్తుంది? 62. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 2 3s 2 1s, నెక్స్ట్ 2 15s, అంటే 15 × 32 దట్ ఈజ్ 480/31. 480/31 అంటే ఆల్మోస్ట్ 15 టైమ్స్ పోతుందండి. ఓకేనా? 15 ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి? 2 ఆప్షన్లు ఉన్నాయి. సో ఇంకెంత మిగులుతుంది? నెక్స్ట్ 15 31 × 4 124. సో ఆప్షన్ బి అవుతుందండి. అంటే అప్రాక్సిమేట్లీ 15.49 వస్తుందండి. ఓకేనా? 15.49. సో దానికి దగ్గరున్న రౌండ్ డిజిట్ ఎంత? రౌండ్ ఫిగర్ 15.5 డేస్. ఓకేనా? సో 480/31 వస్తుందండి. సో మనం ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏమి? A × B డివైడెడ్ బై A + B. ఓకేనా? ఎప్పుడు ఇద్దరు వర్క్ తెలిసినప్పుడు ఇలా చేస్తాం. సో మనకి ఇచ్చిన 1/5 ఆఫ్ వర్క్ని ఈక్వల్ చేసుకున్నాం 6 days. టోటల్ ఎంత వచ్చింది? టోటల్ టైము 30 days వచ్చింది. ఇక్కడేమో టోటల్ టైము 32 days వచ్చింది జగత్ది. సో వాళ్ళిద్దరిది ఉపయోగించి మనం A × B బై A + B చేసేసినాం. చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, A can do a piece of work in 12 days, B can do the same piece of work in 15 days, and C can do the same work in 9 days. The time taken by them to finish the same work if they work together is: A ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు, B అదే పనిని 15 రోజుల్లో చేయగలడు, C అదే పనిని 9 రోజుల్లో చేయగలడు. వారు కలిసి పని చేస్తే అదే పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? సో మనం రేషియో మెథడ్ చేసేస్తామండి. A ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు, B అదే పనిని 15 రోజుల్లో చేస్తాడు, C అదే పనిని 9 రోజుల్లో చేస్తాడు. ఓకేనా? ఇదేమో టైం రేషియో ఎంత వస్తుంది? 3 4s 12 ఇస్టు నెక్స్ట్ 3 5s 15, 3 3s 9 కదా, 3 3s 9. ఇదేమో టైం రేషియో. నెక్స్ట్ మనం ఎఫిషియన్సీ రేషియో ఎంత వస్తుంది? సో ఏ కావాలంటే మిగతా రెండింటిని మల్టిప్లై చేయాలి. 5 3s 15 ఇస్టు నెక్స్ట్ B కావాలంటే మిగతా రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 3s 12. C కావాలంటే మిగతా రెండింటిని మల్టిప్లై చేయాలి. C కాకుండా 5 4s 20 వచ్చిందా? 15:12:20. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది? సో 9 × 20 180, 15 × 12 180, 12 × 15 180. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 180. సో మనకి టోటల్ ఎఫిషియన్సీ ఎంత వస్తుందంటే, ముగ్గురు కలిసి కదా పని చేయాల్సింది, 15 + 12 + 20 ఎంత వస్తుంది? సో టోటల్ ఎఫిషియన్సీ 47. ముగ్గురు కలిసి పని చేస్తారు. 15 + 12 + 20. మనం కనుక్కోవాల్సింది ఏమి? టోటల్ టైం. ముగ్గురు కలిసి పనిచేస్తే పట్టే టైం. సో మనకి ఫార్ములా తెలుసు కదా, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 180. టైం ఎంత? మనం కనుక్కోవాల్సింది టైమేనండి. ఎఫిషియన్సీ ఎంత? 47. సో టైం ఈజ్ ఈక్వల్ టు 180 డివైడెడ్ బై 47. సో ఎంత వస్తుంది? 47 3 times
151 కదా, 151 పోతే 180లో 39 కదా, అంటే ఎంత వస్తుంది ఇప్పుడు 39/47. ఓకేనా 47 3 times 141. సో 180లో 141 పోతే 39 మిగులుతుంది. సో ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే చూడండి, మనం ఏం చేయాలా 180ని 47తో డివైడ్ చేయాలి. ఓకేనా 47తో డివైడ్ చేస్తే 47 3 times 141 ఎంత మిగులుతుంది 39. అంటే 339/47 339/47 అనేది మన ఆన్సర్. ఓకేనా అర్థమైందా ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ABC can complete a piece of work in 20, 24, 30 days respectively. The number of days they can finish if they work together will be ABCలు ఒక పనిని వరుసగా 20, 24 మరియు 30 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి పనిచేస్తే దానిని పూర్తి చేయడానికి పట్టే కాలం ఎంత? ఓకేనా. సో ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో నేను చెప్పే షార్ట్ కట్స్, ఓకేనా, షార్ట్ కట్స్ నేను చెప్పే కాన్సెప్ట్ మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా షేర్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని రీచ్ పెంచుతారని ఆశిస్తున్నాను. ఓకేనా. సో ఈ ప్రాబ్లం వచ్చేసి సేమ్ ఇందాక మనం చేసిన ప్రాబ్లం లాంటిదే అండి. ఓకేనా. సో దీన్ని క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. సో సాల్వ్ చేయండి. సో దీనికి షార్ట్ కట్ కూడా ఉందండి. షార్ట్ కట్ కాదు, ఫార్ములా ఉంది. ఏమంటే A × B × C బై AB ప్లస్ BC ప్లస్ CA. ఓకేనా, ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇలా సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా లెంతీ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో అయినా చేయొచ్చు, కొద్దిగా టైం పడుతుంది. సో రేషియో మెథడ్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. A and B can do a work in 18 days, B and C can do a work in 15 days, while A and C can do the work in 12 days. Working together, how much time will they take to complete the work? A మరియు B ఒక పనిని 18 రోజుల్లో చేయగలరు. B మరియు C అదే పనిని 15 రోజుల్లో చేయగలరు. A మరియు C ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. కలిసి పనిచేస్తే వారు ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి ఫ్రెండ్స్, సో మనం ఇది కూడా రేషియో మెథడ్లోనే చేసేస్తామండి చాలా ఈజీగా. సో మనకి ఏమి ఇచ్చినాడు, A ప్లస్ B కలిసి పని చేస్తే ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారండి? 18 రోజుల్లో చేస్తారు. మరియు B ప్లస్ C ఇద్దరు కలిసి పని చేస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 15 రోజుల్లో చేస్తారు. నెక్స్ట్ A ప్లస్ C కలిసి పని చేస్తే ఆ పనిని 12 రోజుల్లో చేసేస్తారు. ఇదేమి టైం. మనకేం కావాలా? టైం రేషియో కావాలా. సో 3 6 18, 3 5 15, 3 4 12. నెక్స్ట్ ఎఫిషియన్సీస్ ఏమవుతాయి? A ప్లస్ Bది కావాలంటే అది 6 కాకుండా మిగతా రెండింటిని మల్టిప్లై చేస్తాం. 5 4 20. సో ఇది కావాలంటే మిగతా రెండింటిని మల్టిప్లై చేస్తాం. 6 4 24. ఇది కావాలంటే 5 6 30. సో ఇప్పుడు దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? 4తో చేయొచ్చు కదా. 4 కాదు, సో 2తో చేద్దాం. 2 10s, 2 12s, 2 15s. సో ఎఫిషియన్సీస్ వచ్చినాయి. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుందండి? 180. 18 × 10 180, 15 × 12 180, 12 × 15 180. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు చూడండి, టోటల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 37 కదా. 10 + 12 + 15 దట్ ఈస్ 37. సో సరిగ్గా చూస్తే ఇక్కడ చూడండి, A ప్లస్ B ప్లస్ B ప్లస్ C ప్లస్ C ప్లస్ A. చూడండి, A 2 సార్లు వచ్చింది, B 2 సార్లు వచ్చింది, C 2 సార్లు వచ్చింది. కాబట్టి 2 × A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 37.
కదా, ఎఫిషియన్సీ హాఫ్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి పని చేయాలి కాబట్టి 37/2. సో ఈ ప్రాబ్లంలో ఇదే కీ పాయింట్ అండి. సో మనకి ఇప్పుడు టైం ఎంత వస్తుంది, టైం ఈజ్ ఈక్వల్ టు 180/37/2. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, 2 పైకి పోతుంది కదా, 180 × 2 360/37 కదా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఆప్షన్ చూడండి, 8, 11, 9, 10 ఉంది కదా. సో 37 10 టైమ్స్ ఎంత, 370, అంటే ఎక్కువ అయిపోతుంది 360 కంటే, అంటే ఆల్మోస్ట్ ఇంటూ 9 తీసుకుంటే డివైడ్ అవుతుంది. కాబట్టి ఉన్న ఆప్షన్లో 9 ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ సిలో మాత్రమే ఉందండి. కావాలంటే సాల్వ్ చేయండి, ఇదే ఆన్సర్. సో ఆప్షన్ చెకింగ్ కూడా చేయాలండి, ఎందుకంటే టైం తగ్గుతుంది చాలా. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఇంకొక ఆప్షన్లో 9 ఉంటే మనం చేయడం కష్టం అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో అవండి ఈరోజు ప్రాబ్లమ్స్. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేశాను. నెక్స్ట్ సెషన్లో మనం ఈ చైన్ రూల్ సంబంధించిన క్వశ్చన్స్ చేస్తూ అలాగే ఈ క్వశ్చన్లు చేస్తామండి. అంటే 3 పర్సన్స్ 2 పర్సన్స్ కొన్ని రోజులు వర్క్ చేసి కొన్ని రోజులు వెళ్ళిపోయినాడు, మళ్ళీ తర్వాత వచ్చినాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ సెషన్లో కవర్ చేశాను. అలాగే ఈ చైన్ రూల్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు, మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డెప్త్గా నెక్స్ట్ సెషన్లో అయితే మనం నేర్చుకుందామండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, బిగినర్స్ అయినా సరే ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళైనా సరే, సో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లక్ష్య సాధన. థ్యాంక్ యూ. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, మీరు ఆ టెలిగ్రామ్లో వెళ్ళి డౌన్లోడ్ చేసి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.